నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోలీవుడ్ స్టార్ హీరో అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి గారు యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేసిన సినిమా కాంతారా 2022 లో రిలీజ్ అయిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 450 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడంతో ఈ సినిమాకి ప్రీక్వెల్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమాని కూడా రిషబ్ శెట్టి గారు డైరెక్షన్ చేస్తూ ఈ సినిమాలో హీరోగా కూడా యాక్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ గానీ ఆయన మేక్ ఓవర్ గానీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఆల్రెడీ ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గానే కంప్లీట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ మూవీ టీం అందరికీ కూడా కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే ఎదురవుతున్నాయి. చాలా మంది ఈ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది ఎవరికీ కూడా క్లారిటీ అయితే లేదు. అయితే మే 6th ఈ సినిమా జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ గారు అనుకోకుండా నదిలో పడి చనిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తున్న విజు వికే అనే ఒక యాక్టర్ కూడా చెస్ట్ పెయిన్ వచ్చి చనిపోయారు. దీంతో అందరూ షాక్ లో ఉన్నారు. ఈ షాక్ నుంచి బయటికి వస్తున్నారు అన్న టైంలో ఇంకొకరు చనిపోయి అందరినీ షాక్ అయ్యేలాగైతే చేశారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్న రాకేష్ పూజారి అనే ఒక యాక్టర్ కూడా రీసెంట్ గా హార్ట్ అటాక్ తో చనిపోయారు. దీంతో ఇప్పుడు మూవీ టీం అందరూ కూడా అసలు ఏం చేయాలి అన్న తెలియని సిచ్యువేషన్ లో షాక్ లో ఉన్నారు అని చెప్పొచ్చు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అందరికీ కూడా ఒక క్వశ్చన్ గా అయితే మారింది. సో ఫైనల్ గా అసలు ఇదంతా కూడా జస్ట్ ఒక కోఇన్సిడెన్స్ గా జరుగుతుందా, లేకపోతే దీని వెనకాల ఏమన్నా రీజన్ ఉందా అని ఇండస్ట్రీ మొత్తం కూడా మాట్లాడుకుంటున్నారు. మరి దీని మీద మూవీ టీం ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.